ఇదివరకు అదే మాట నీకు ఎక్కడలేని కోపం రప్పించింది, ఎక్కడలేని రోషం రప్పించింది, ఎక్కడలేని పౌరుషం రప్పించింది. నేనేంటి, నా రక్తం ఏంటి, నా కులం ఏంటి, నా మతం ఏంటి అని రెచ్చిపోయాం. కానీ ఇప్పుడు అదే మాట అన్నా సరే ఆడే తెలుసుకుంటాడులే, పోనీ రా వదిలేయి, మనం క్షమించపోతే చచ్చిపోతాడు రాడు. నిన్నన్నవాడు కూడా వాడి ఆపదలో పలానా బ్రదర్ దగ్గరికి వెళ్తే నాకు ఏదన్నా సహాయం దొరుకుద్దేమో అనేలాంటి స్వాతంత్రమే వాడి దగ్గర నువ్వు మిగిల్చుకోరా. నిన్ను అన్నవాడిని వాళ్ళ కనుక నువ్వు అంటే ఆడు రేపొద్దున ఏది కాని పరిస్థితుల్లోకి వెళ్తే వాడికి ఒక ఆలోచన కూడా ఉండదు. ఎందుకంటే ఆడుకో నన్ను తిట్టాడు, ఇంకా ఆడి దగ్గరికి నేనేం వెళ్ళను అని మరణం అయిపోతాడు రా. ఇవాళ నువ్వు ఓర్చుకుంటే రేపొద్దున ఆడికి జీవితం ఇచ్చినోడు అవుతావురా. నిన్నంటే నువ్వు ఓర్చుకుంటే ఏమవుతుందో తెలుసు, అక్కడ వాడు బ్రతుకుతాడు. తెలుసుకుంటాడులే, ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఏమవుతుందో తెలుసా? ఎవరు అడిగి దిక్కు, నువ్వే దిక్కు అవుతావు. అప్పుడు నీ దగ్గరికే వస్తాడు. అన్నా, నేను నిన్న అలా పొరపాటున అన్నాను, పోరా, అవన్నీ కామనరా, మన మనుషులం కదా. గమికిన కోపం వచ్చింది, ఒక మాట అన్నా, నేను నీ ఆత్మీయ బంధువుని కదరా, నన్ను కాకపోతే ఎవరంటారు? నా దగ్గర నీకు ఎప్పటికీ ఆశ్రయం ఉందిరా, రియాక్ట్ అవుతురా. నువ్వు రియాక్ట్ అయితే వాడు నిన్ను ఆశ్రయించలేడు, ఆ వ్యక్తి నిన్ను ఆశ్రయించలేదు. మొయ్యి, ఎంతవరకు మొయ్యగలవు అంతవరకు మొయ్యి. నువ్వు మోస్తే వాళ్ళు బతుకుతారు కూడా. రియాక్ట్ అయితే రేపు కష్టకాలంలో నీ దగ్గరికి కూడా రారు. మరణమే గత అవుతురా. పోనీలే అనుకో, మా అమ్మ నన్నంటే నేను ఊర్చుకోలేదా, నా బిడ్డలు నన్నంటే నేను ఊర్చుకోలేదా, అట్లాగే పోనీలే, వాడికి తెలియక ఆ తల్లికి తెలియక అందలే అని అనుకోరా. ఒక్కదాన్ని ఊర్చుకోవడాన్ని బట్టైనా ఆ బిడ్డ బ్రతుకుతున్నా రేపు. నాకెవ్వరు దిక్కులేరని చావకుండా ఎలీషా దగ్గరికి ఏ విధంగా ఆ విధవరాలు వెళ్ళి ఉన్న బాధను చెప్పుకుందో, అలాగే ఏదో ఒక రోజు నువ్వే దిక్కు అవుతారా. కాస్త ఊర్చుకోరా బిడ్డ. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ ఎక్స్పీరియన్స్ వేరేండి. పరిశుద్ధ ఆరాధన అంటే అదేదో 4 మాటలు నిలిపేది కాదండి. అది దేవుడు ఏదో కడతాడండి మన లోపల. ప్రేమ అనేదాన్ని కడతాడు. అది కట్టినప్పుడు నువ్వు అనాలేవు, ఎవరన్నా పొరపాటు నిన్ను అన్న వెంటనే రియాక్ట్ అవ్వాలేవు. తెలుసుకుంటాడులే, పోను నేను కూడా అంటే ఏమైపోతాడు.